బల్లెపల్లి నాగేశ్వరరావు గారు, బల్లెపల్లి మండల అధ్యక్షులు, చక్కగా ఎల్లమ్మ టెంపుల్ని వాళ్ళ యొక్క కమిటీ ద్వారా స్వశక్తితో నిర్మాణం చేశారు. వారికి కూడా ప్రత్యేక తెలియజేస్తూ ఇలాగే సంఘాన్ని బలోపేతం చేయడంలో నాగేశ్వరరావు ముందుంటారని కోరుకుంటూ డాక్టర్ సిపిఐ కల్లుగీత కార్మిక సంఘం అనేక సంవత్సరాలుగా శ్రమపడి నన్ను ధర్మభిక్ష గారిని పరిచయం చేసిన ఒక మంచి నాయకుడు శ్రీరామ్ గారిని కూడా వేదిక మీదకి పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మా సోదరుడు దయచేసి వారిని కూడా పులికొండ శ్రీనివాసరావు గారు మాకు బాగా నాయక్ గారి ద్వారా వాళ్ళ కుమారుడు వచ్చాడంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఈరోజు దగ్గర 35 మంది ఖమ్మం నగరంలో గౌడ్ డాక్టర్లు ఉన్నందుకు మొదటగా వాళ్ళ డాక్టర్గా చేసిన వాళ్ళ తల్లిదండ్రులను గర్వించాలి. గౌడ బిడ్డల్ని వాళ్ళని డాక్టర్లుగా ప్రమోట్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులకు మా గౌడ సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తర్వాత మేనేజింగ్ పార్ట్నర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సైదుల్ గౌడ్ గారు, అలాగే అంబా వెంకటేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. ఒక మంచి డైనమిక్ లీడర్లు వచ్చారు, చాలా సంతోషం. ఆలస్యమైన అయితే డాక్టర్లని ఎస్పెషల్లీ 35 మంది మన నగరంలో ఉన్నారు విత్ ఫ్యామిలీస్తో డాక్టర్స్. వాళ్ళందరితో నేను మాట్లాడాను. మా కొద్దిమందే పరిచయం, ఈరోజు ఇంతమందితో పరిచయం అయ్యాం కాబట్టి వాళ్ళని ఈరోజు పిలవడానికి కారణం ఏంటంటే మాకు ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంత మంచి సబ్జెక్ట్ ఉన్న డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు మన కులంలో మీరంతా జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి మండలాల నుంచి మన డాక్టర్లని ప్రమోట్ చేయాలి. మన పిల్లలు కూడా డాక్టర్లు తయారు చేయాలంటే ఈ సమాజానికి గౌడ్స్ను ఎలా తయారు చేయాలో వాళ్ళ మాటలో 2 మాటలు చెప్తారు. దయచేసి మారుతి బాబు గారు మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ తెలంగాణ గౌడ సంఘ తరఫున నన్ను పిలిచినందుకు ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ కె మారుతి బాబు గౌడ్, న్యూరో సర్జన్, శ్రీ సహస్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం నందు నలుగురు నిర్వహిస్తున్నాను. ఎన్ఎస్పీ రోడ్డు క్యూర్ హాస్పిటల్ ఆపోజిట్గా ఉంటుంది. ఇవాళ నేను న్యూరో సర్జన్గా నిలబడి ఖమ్మంలో ఇంతమందికి ఎంతో కొంత వైద్యం చేయగలుగుతున్నానంటే దాంట్లో మా మామయ్య గారు చిత్తూరు నర్సరీ గారు ఆయన చెయ్యడం బట్టే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకోగలుగుతాను. ఆయన నిరంతరం ప్రోత్సహించబట్టే ఈ పొజిషన్లో ఉండగలుగుతున్నాను. అట్లాగే వైద్యుల్లో ప్రముఖులు మన గౌడ సంఘంలో కొండకొండ శ్రీనివాసరావు గారు సారుని అసలు ఖమ్మంలో నేను వచ్చినప్పుడు ఫస్ట్ నా సర్టిఫికేట్స్ అప్రూవ్ చేయడానికి సైన్ చేసిందే సారు బట్టి చాలా గైడెన్స్తో పాటు అంత దూరం రాగలిగాము. అట్లాగే మన హాస్పిటల్ గురించి తెలియని వాళ్ళకి ఒక 2 ముక్కలు చెప్తాను. మెదడుకు సంబంధించి వెన్నుపూసకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా హైదరాబాద్ దాకా వెళ్లకుండా మన హాస్పిటల్ చాలా సర్జరీ చేయడం జరిగింది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇలాంటి వేదికల ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చి అందరికీ ఇది తెలియజెప్పే ప్రయత్నం చేసిన కత్తి నెహ్రూ గౌడ్ గారికి మిగతా అందరికీ చాలా ధన్యవాదాలండి. ప్రత్యేకంగా మా హాస్పిటల్ తరఫున ఒక చిన్న క్యాలెండర్ వేయించాము. ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే చూస్తున్నాం అప్పుడప్పుడు కళ్ళు గీత కార్మికులు ప్రమాదాలు చేస్తూ చెట్టు నుంచి కింద పడిపోయి ఏదో ఒక అపారమైన స్థితిలోకి వెళ్ళడం, వైద్యం అందకపోవడం, చాలా రకాల బాధాకరమైన విషయాలు చూస్తున్నాము. ఈ సంఘటన ద్వారా నేను అందరికీ తెలియజెప్పేది అంటే మా హాస్పిటల్ తరఫున ప్రమాదవశాత్తు ఎవరైనా మన కళ్ళు గీత కార్మికులు చెట్టు కింద నుంచి పడిపోతే వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన. ఈ విషయాన్ని దయచేసి మీరందరూ నలుగురికి అన్ని వైపులా అందరికీ తెలిసే విధంగా కొంచెం ప్రచారం చేస్తే వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు పడ్డ తర్వాత ఒక్కొక్కసారి కొంతమంది చిన్న దెబ్బలతో బయటపడతారు, కొంతమంది లెవెల్ పరిస్థితుల్లో కూడా రావచ్చు. అట్లాంటిది వాళ్ళకి ఆర్థికంగా పెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో నాకు తెలిసిన వైద్యంతో నేను ఎంతో కొంత వాళ్ళకి సహాయం అందించడానికి ముందుకు వచ్చాను.
థ్యాంక్ యూ. డాక్టర్ రణదీప్ గౌడ్ గారు కేరళ ఆవిష్కరణ జరిగింది.